తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో లయన్స్ క్లబ్ ఆఫ్ దమ్మపేట ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. క్లబ్ ఏర్పడి సుమారు 9 నెలలు అవుతుందని అధ్యక్షుడు అంకత ఉమామహేశ్వరరావు ద్వారా యుగంధర్ వీబీసీ ఆన్ టీవీ ద్వారా తెలియజేశారు. మండలంలో జుమేదార్ బంజర్ గ్రామంలో పిడుగుపడి మరణించిన 2 పిల్లలకు, లచ్చాపురం గ్రామంలో ఉయ్యాలలో ఇరుక్కొని చనిపోయిన బాలుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేశామని గుర్తు చేశారు. వైద్య శిబిరాలతో కంటి పరీక్ష ఆపరేషన్లు చేయిస్తున్నామని, మల్కాపురం హైస్కూల్ 10వ తరగతి చదివే పిల్లలకు సాయంత్రం అల్పాహారం ఏర్పాటు చేశామని వారు వివరించారు. ఈ లయన్స్ క్లబ్ అనేది ఒక ఇంటర్నేషనల్ క్లబ్. లయన్స్ క్లబ్ యొక్క దాంట్లో ఎక్కువగా మేము హెల్త్ క్యాంప్స్కి, ఐ క్యాంప్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కువగా ఇప్పటి వరకు ఒక 400 నుంచి 500 మంది ఐ క్యాంప్ టెస్టింగ్ చేయించాం. ఒక 50 మందికి వైరాలో ఐ హాస్పిటల్ ద్వారా ఇంకా ముఖ్యంగా ఏంటంటే మనం ఈ రోజున అన్ని విధాలు మనకి సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి, ఈ కోర్టుకి చాలామంది రైతులు వస్తున్నందువల్ల వాళ్ళకి కూర్చోడానికి అసౌకర్యంగా ఉంది. వారందరూ కూడా రాబోయే 15 రోజుల్లోనే సిమెంట్ బల్లలు, అదేవిధంగా వచ్చిన వాళ్ళకి తాగునీటి అనేది లేక కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దాన్ని కూడా పరిష్కరించే బాధ్యత ఇక్కడ ఒక కోలర్ని వాటి కూడా ఏర్పాటు చేయడానికి లయన్స్ క్లబ్ సిద్ధంగా ఉంది. దమ్మపేట లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసి సుమారు 9 నెలలు అయిందండి. ఈ యొక్క లయన్స్ క్లబ్ ద్వారా మేము ఒక 2 పిల్లలు జమీదార్ బండి గ్రామంలో చనిపోతే వారికి మన ఎస్ఐ గారు దమ్మపేట అది చేతుల మీదుగా ఆర్థిక సహాయంతో పాటు దాని సహాయం మన బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. అట్లానే లచ్చాపురం గ్రామంలో కూడా ఒక చిన్న కుర్రాడు ఉయ్యాల నుంచి కింద పడి చనిపోతే అతను కూడా మనం ఆర్థిక సాయంతో పాటు బియ్యం సాయం చేయడం జరిగిందండి. అట్లానే మా యొక్క మల్కారం లచ్చాపురం గ్రామ పంచాయతీలో సత్యసాయిబాబా సేవా సమితి ద్వారా దగ్గర 300 మందికి శీతాకాలంలో బాబాగారి పుట్టినరోజు సందర్భంగా దుప్పట్ల పంపిణీ చేయడం జరిగిందండి. అట్లానే మల్కారం హై స్కూల్లో పిల్లలకి అల్పాహారం నిమిత్తం ఒక 3 నెలలకే సరిపడా ప్రతిరోజు 30 మంది 10th క్లాస్ విద్యార్థులకి అల్పాహారం పెట్టడం నిమిత్తం వాళ్ళకు కూడా మన యొక్క క్లబ్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి.